देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः सुष्ठुवागुंसस्तनूभिः युषेम देवैतं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धस्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु सर्वेषां सर्वत्र सर्वसुमङ्गलानि भवन्तु अभीष्टसिद्धिरस्तु सर्वश्रेयस्सिद्धिरस्तु। ఇది నీలకంఠేశ్వర స్వామి తాలూకా ప్రతిష్ట, దాని తాలూకా ఉత్సవం, దాని కార్యక్రమం చూశారు కదా. ఇది చూసిన తర్వాత మీకేమనిపించింది? ఏమనిపించిందంటే మహా సంతోషం కలిగింది. దానికి అది చెప్పడానికి లేదు. అది చెప్పడానికి అంత సంతోషం అంటే అది ఇంకా ఈ నా మాటలు కూడా దానికి చాలవు, అంత సంతోషం కలిగింది. పునఃప్రతిష్టకి నేను అన్ని కార్యక్రమాలు కూడా ఇక టీవీలో చూశాను. ఆ కార్యక్రమాలు సామాన్యమైనవి కాదు, అవి చాలా కష్టసాధ్యమైనవి, చాలా భక్తితో చేసినవి. వాటన్నిటినీ సాధించారు. ఆ సాధించడం నాకు చాలా సంతోషం కలిగించింది. అది ఆ పునఃప్రతిష్టకి చేసినటువంటి సర్వకార్యాల్లోని అందరూ కూడా ఎంతో సహాయపడ్డారు. అన్ని గ్రామాల వాళ్ళు అందరూ ముఖ్యంగా దానికి ఓపిక పడి రాజమ్మ అంటే నానుబాబు చాలా ఇచ్చేశారు. దాన్ని రాము శ్యాము వాళ్ళు చాలా ఇచ్చేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళని ఎప్పుడు నేను పుత్రపౌత్రాభివృద్ధిగా అత్యధికంగా ఉండాలని ఆశీర్వదిస్తున్నారు. నాకున్నది అంతే. మరి ఈ కార్యక్రమం అంతా ఎవరు చేయించారు? ఈ పునఃప్రతిష్టకి ఎవరు? దాని పేరు సరస్వతమ్మ. అది మొత్తం మీద మంచి ప్రాజ్ఞురాలైంది. అనేకమైన విషయాలు తెలుసుకుంది. అంత మంచి జ్ఞానం సంపాదించింది. మంచి త్యాగశీలి కూడా అయింది. దానివల్ల ఆ దేవాలయం అనేక విధాలుగా అభివృద్ధికి రావడానికి అదే ప్రధాన కారణం. దాని ప్రధాన కారణం అవడానికి అనేక కారణాలు ఉన్నాయి. మొత్తం పైన ఏమిటంటే నా మీద దానికి చాలా గౌరవభావం ఉంది. దాన్ని తీసుకొచ్చింది. దానివల్లే ఇది ఇంతవరకు వచ్చింది. అయితే అది ఒక్కటే కాదు, దాని ప్రోత్సాహం ఎక్కువ. దాని ప్రోత్సాహమే అన్నిటికీ ప్రధానమైంది. ధన ప్రోత్సాహమే కాక విజ్ఞాన ప్రోత్సాహం కాక అందరికీ బోధపరిచింది. దానివల్ల ఆ దేవాలయం చాలా అభివృద్ధికి వచ్చింది. ఆ అభివృద్ధి ఇంత అంతా లేదు. ఈనాటికి దానికి స్థలమహత్యం శిలామహత్యం అది కాలానుగుణ్యంగా వస్తూ ఉంటాయి. ఎప్పుడు ఏవి ఏది శిలమహత్యం స్థలమహత్యం వస్తుందో చెప్పలేము. ఈనాటికి దానికి అతీతమైనటువంటి పేరు వచ్చింది. ఆ చుట్టుపక్కల ఉండేటువంటి చెప్పడానికి మరి లేదు. అన్ని గ్రామాలకి మొత్తం మీద ఆ చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాలకి అన్నీ కాదు, ఆ చుట్టుపక్కల ఉండే నీటిలోని దాని పేరు వచ్చింది. ఆ పేరు దానివల్ల ఇప్పుడు ప్రతిష్ట పునఃప్రతిష్ట అంటే అది శిథిలం అయిపోయింది. శిథిలం అయిపోయిన దాన్ని బాగా ఉద్ధరించారు, జీర్ణోద్ధరణ చేశారు. అప్పుడు జీర్ణోద్ధరణ చేశారు వెంకన్న గారు, ఇప్పుడు జీర్ణోద్ధరణ చేశారు ఇప్పటి వాళ్ళు అందరూ.
వీళ్ళు వాళ్ళు అని లేదు. అక్కడ ఉండేటువంటి భక్తులు అందరికీ భాగవరం, పొంటూరు, మదనాపురం ఇది అది లేదు, అన్నీ కూడా ఆఖరికి ఒరిస్సాలో ఉండేటువంటి దీనిలో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు దాన్ని ఇద్దరికి ఇచ్చేశారు, భూములు ఇచ్చారు, అనేక రాబడులు ఇచ్చారు, ఎప్పటికీ ఇస్తున్నారు. అన్నీ కూడా దానివల్ల చాలా అభివృద్ధికి వచ్చింది. దీనివల్ల మా కుటుంబానికి మాకు చాలా శ్రేయస్సుని మేము భావిస్తున్నాం. ఇది మా గొప్పతనం ఏమీ ఇందులో లేదు. ఇదంతా భగవత్ ప్రేరణ. ఇది భగవంతుడు అనేక విధాలుగా అందరికీ అక్కడ క్షేమాన్ని లాభాన్ని కలిగించాలని నేను నాకు ఉండేటువంటి దీని చేతను అందరి క్షేమాన్ని కోరుతున్నాను అన్నమాట. అంతే, అంతకంటే మరి లేదు. అందరూ సుఖితులై అందరూ దాని యందు భక్తి శ్రద్ధలు కలిగి అందరూ దాని అభివృద్ధిని ఇంకా 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 మీదకి వచ్చినట్టు చేస్తూ సంతృప్తిని పొంది చెయ్యాలని నేను ప్రార్థిస్తున్నాను, అందరినీ కోరుతున్నాను. అంతకంటే చెప్పవలసింది. భూములు దున్నుతున్న రైతులు చాలా శ్రద్ధ మీద ఆ దేవాలయానికి ఉత్సవాలు జరగడానికి వీటికి అన్నిటికీ వాళ్ళు చాలా శ్రద్ధ పుడుతున్నారు. ఆ జాగ్రత్తగా ఆ ఫలసాయాలు ఇచ్చేస్తున్నారు, జాగ్రత్తగా జరుగుతున్నది. వాళ్ళందరినీ నేను దీవిస్తున్నాను. వాళ్ళు చేస్తున్న పనులు నాకు చాలా సంతోషకరంగా ఉన్నాయి. వీటిలో నేను ఎప్పుడో సూచనాప్రాయంగా వాళ్ళకి ఇదివరకు ఇలా 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 చెయ్యండి అని ఇచ్చారు, దాన్ని వాళ్ళు పాటిస్తున్నారు. ఇంతవరకు ఏమాత్రం తిరగొట్టలేదు, బాగు చేస్తున్నారు. రైతులందరినీ నేను దీవిస్తున్నాను, సంతోషిస్తున్నాను. అది ఇంకా అంతకంటే ఈ నీలకంఠేశ్వరుడు కోవిల్ గురించి మీకు తెలిసిందేదో చెప్పండి.